ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండగ వచ్చిందంటే మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు బోల్డ్ అని రకాలు ఉండేవారు. ఒక వారం రోజులు 10 రోజుల ముందే మొదలు పెట్టేవారు. శుభ్రంగా వండి పెట్టేవారు. చక్కగా పొయ్యి మీద వండేవారండి. గుమగుమలాడిపోయేది ఇదంతా. అందరూ చక్కగా కలిసి పిండి కొట్టుకోవడం, చక్కగా అన్నీ తయారు చేసుకోవడం, ముగ్గురు నలుగురు కలిసి తయారు చేసుకునేవారు, పంచుకునేవారు. వండుకున్న తర్వాత ఎన్ని రకాలు ఉండేవారంటే చాలా బాగుండేయండి పిండి వంటలు. అప్పుడు మేము తిన్న రకాలైతే బోల్డ్ రకాలు తినేవాళ్ళం. శుభ్రంగా ఆ రోజుల ఆరోగ్యాలు కూడా అందరికీ చాలా బాగుండి, పెద్దవాళ్ళు కూడా శుభ్రంగా తినేవారు, కష్టపడి చేసేవారు వంటలు అయ్యి కూడా. ఇప్పుడే పరిస్థితి ఏమైపోయిందంటే కష్టపడక్కర్లేదు, డబ్బులుంటే వెళ్ళడం, మనకు నచ్చినవి కొనుక్కుని తీసుకొచ్చేయడం, తినేయడం. ఆరోగ్యాలు బాగోలేదు అనుకోవడం. ఎక్కడొచ్చిందంటారు ఈ మార్పు? ఏంటంటే ఆ రోజుల్లో పిండి కొట్టేవారు, జల్లించేవారు, చక్కగా పొయ్యి మంట పెట్టి పొయ్యి మీదే వండేవారు వంటలన్నీ. ఆయిల్ కూడా మామూలు ఆయిలే, పామ్ ఆయిల్ అలాంటివి వాడేవారు. అయినా సరే ఆరోగ్యాలు బాగుంటాయి. ఏంటంటే కష్టపడేవారు. మనకేంటంటే శ్రమ అనేది ఉండేదన్నమాట వంటికి. దానివల్ల వాళ్ళేమి ఎక్సర్సైజులు చేసేవారు కాదు, వాకింగ్లు చేసేవారు కాదు, ఏమీ కాదు. హ్యాపీగా ఉండేవారు, శుభ్రంగా ఇంట్లో పని చేసుకునేవారు. ఏమైనా వాళ్ళ చేతితో మనకు వండి పెట్టేవారు, శుభ్రంగా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి శ్రమ తగ్గిపోయింది. శ్రమ తగ్గిపోవడం వల్ల ఏమైందంటే ఈ నరాలు, చేతులు, కాళ్ళు, మొత్తం బాడీ అంతా కదిలే పరిస్థితి లేకుండా అయిపోయింది అనమాట. ఏదైనా కావాలంటే కొనుక్కుని తెచ్చేసుకోవడమే తప్ప మనం ఏం చేయట్లేదు కదండి. మనం వాకింగ్ చేస్తున్నాము, అన్నీ చేసినా సరే మనకి ఏంటంటే ఒళ్ళు తగ్గట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు. అదేంటంటే అప్పుడు తినే తిండి కూడా ఏంటంటే మన ఆహార విధానం కూడా చాలా బాగుండేదండి. మెయిన్ ఇలా మందులు అవి వాడేవారు కాదు. చక్కగా మా తాతయ్య గారు పొలం వెళ్తే ఏదో 2 బీరకాయలు, 4 బెండకాయలు, 4 వంకాయలు అలా తీసుకొస్తే మా అమ్మమ్మ అన్నీ కలిపి, వంకాయలు బెండకాయలు అన్నీ కలిపి పులుసు పెట్టేది. సూపర్గా ఉండేది. అప్పుడు శుభ్రంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఎంత రేటుతో ఎంత ఇదిగా కొనుక్కున్నా అసలు టేస్టే రావట్లేదు. ఎంత నచ్చేదైనా సరే వెజిటేబుల్ ఆ టేస్టే రావట్లేదు. అవునంటారా?